బిర్యానీకైనా, బగారా రైస్‌కైనా, రోటీకైనా, రైస్‌కైనా అదిరిపోయే కాంబినేషన్ వెజ్‌లో అయితే ఆలుగడ్డ కర్రీ కదా! దానికోసం ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ముందుగా ఒక కప్పు జీడిపప్పుని దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో లవంగాలు, చెక్క, యాలకులు, కరివేపాకు వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు కూడా వేసి దాంతోపాటు కస్తూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకుని మగ్గించుకొని దాంట్లో ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకుని కారం అలాగే మసాలా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ముక్కల్లోంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే ముక్క మెత్తపడిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులను కూడా వేసుకుని దాంతోపాటు పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయినట్టు.